వెల్కమ్ టు కేటీవీ. ఏవైనా పిల్లలు పాడు చేస్తారనో తర్వాత ఎప్పుడైనా పనికొస్తాయనో ఎన్నెన్నో జాగ్రత్తలు చేస్తుంటాం. తీరా అవసరానికి అన్నీ మర్చిపోతుంటాం. ఇల్లంతా తీసి సర్దుతుంటాం. ఆ సమయంలో గుర్తు తెచ్చుకోవడానికి పడే ఇబ్బందులు తక్కువేమీ కాదు. ఈ పరిస్థితి వద్దంటే చేయండిలా. పాప చెవిదిద్దు విరగ్గొట్టుకుంది, రేపు తప్పక మార్చాలి. లాకర్లో పెట్టడం ఎందుకు, గుర్తుగా పెట్టుకుంటే తీసుకోవడం తేలికాని దాచింది రవళి. తీరా మరుసటి రోజు ఆ చోటేంటో మర్చిపోయింది. వారం రోజుల్లో మీటింగ్, బాగా సిద్ధమవ్వండి అన్నారు బాస్. ఎందుకైనా మంచిదని ముందే ప్రణాళికను సిద్ధం చేసుకుంది మాధవి. ఆ రోజు రానే వచ్చాక మీటింగ్ సంగతే మర్చిపోయింది. ఆ రోజు ఏం రాశానబ్బా అనుకుంటూ హడావుడిగా చదవడం మొదలుపెట్టింది. చిన్నపిల్లల్ని పెద్దగా చదవమంటాం, అది వాళ్ళు చదువుతున్నారో లేదో చెక్ చేయడానికే కాదు, వేరే ధ్యాసలో పడకుండా కొనసాగిస్తారని అలా చేయమంటాం. మనము అంతే, లోపల మర్చిపోవద్దు అనుకుంటాం, కానీ వేరే ఆలోచనల్లో అది కొట్టుకుపోతుంది. కాబట్టి బయటికి అనేయండి, అప్పుడు మెదడులో భద్రం అవుతుందట. నలుగురిలో ఆఫీసు లాంటి చోట కుదరదు అనిపిస్తే మాట పెదాలను దాటేస్తే సరిపోతుంది. మనకి ఇంట్లో బోలెడు పనులు ఒకదాని తర్వాత ఒకటి ఎన్నెన్నో చేసుకుంటూ వెళ్తాం. ఈ క్రమంలో మరిన్ని ముఖ్యమైన విషయాలు వచ్చి పడుతుంటాయి. ఈలోగా నగలు, తాళాలు వంటి సంగతులు పక్కకి వెళ్ళిపోతాయి. ఈ భయం వేస్తే నేను దీన్ని గుర్తుంచుకోగలనా అని మీకు మీరే పందెం వేసుకోండి. ఇది 50% మెరుగ్గా గుర్తుంచుకునేలా చేయగలదట. పరిశోధనలు చెబుతున్న మాట ఇది. పరీక్షలు, ఇంటర్వ్యూలప్పుడు ఏం చేసేవాళ్ళం? జవాబులను తెగ చదివేవాళ్ళం కదూ. ఒక్కసారికే గుర్తుంటాయా? లేదు కదా. అందుకే పదే పదే వల్లె వేస్తుంటాం. ఇప్పుడు అదే చేయండి. గంటల కొద్దీ అవసరం లేదు. 40 సెకండ్ల పాటు గుర్తుంచుకోవాలనుకున్న దాన్ని మెదడులో మ్యాపింగ్ చేసుకోండి. ఉదాహరణకు మీటింగే అనుకోండి. మీటింగ్ మొదలైనప్పటి నుంచి ఎవరెవరు మాట్లాడారు, ఏం మాట్లాడారు, తర్వాత మీరేం చేయాలి వంటివన్నీ గుర్తు తెచ్చుకోండి. ఈ రిహార్సల్ చాలా కాలం జ్ఞాపకాలను బంధించి ఉంచుతుంది అంటోంది జర్నల్ ఆఫ్ న్యూరో సైన్స్ లో ప్రచురితమైన ఓ అధ్యయనం. నిద్ర మన శరీరాన్ని రిపేర్ చేయడమే కాదు, జ్ఞాపకాలను భద్రపరచడంలోనూ సహాయపడుతుంది. మనం సాధారణంగా ఎందుకు మర్చిపోతుంటామో తెలుసా? నిద్రలేమి ఒక కారణమైతే, ఒకదాని తర్వాత ఒకటి విశ్రాంతి లేకుండా పనులు చేయడం మరో కారణం. ఏదైనా ముఖ్యమైన విషయం మర్చిపోకూడదు అనుకున్నప్పుడు 2 నిమిషాలు కళ్ళు మూసుకోండి. శ్వాస మీద ధ్యాస పెట్టండి. ఆ తర్వాతే మరో పనిలోకి వెళ్ళండి. ఈ ప్రక్రియ మెరుగ్గా గుర్తుంచుకునేలా చేయగలదట. కాబట్టి ఈసారి నుంచి మర్చిపోతున్నా అనిపిస్తే ఒక్క క్షణం ఆగండి, వీటిని ప్రయత్నించండి. తీసుకునేది తక్కువ సమయమే, కానీ మెరుగైన ఫలితాలు ఇస్తాయంటున్నాయి అధ్యయనాలు. మరి ప్రయత్నిస్తారా?